లేవరాదిగా బారెడు పొద్దెక్కింది. లేవడు ఆ చెక్కల పత్తికాయలన్నీ ఆ కోతులు నిన్ను పాడేస్తానేవో ఏమో. ఈ మొగోడని మొలకలక పెడితే ఎలకందు చెల్లకల పడ్డట్టు వ్యవసాయం చేయమంటే మొత్తం ఆగం చెప్తాడు. మళ్ళా నన్నే మళ్ళీ నా మీదకే మరల పడతాడు ఏమన్నా అంటే. నీకేమన్నా దేవత ఉన్నదా ఎగిర ఉన్నదా? ఒక్క నాడన్న లేవాడు లేపంది నన్నే అనుకుంటా పోతా. నేనే నేనే ఊరు వద్దా అన్నట్ట. ఎప్పుడు పడ్డా ఏం చేసినాయి? అరే రామా, ఇంత ఆగం చేసినాయి కోతులు. అరే ఒక్క పూట రాకపోయేసరికి ఇక ఇట్లయితే ఇక ఆగమే కథ. దాన్నన్నా తోలాలి, లేకపోతే నేనన్నా రావాలి. కానీ లేకపోతే ఇది ఆగమయ్యేటట్టే ఉన్నది నేనంతా. షేరు పక్కెమ్మడి షేరు అన్నట్టే గాని ఒక్క రోజు భద్రుగాడు 4 కాయలు పెట్టిన పాపంలే. గాడికోడు ఇల్లుకి కూడా పిచ్చమేని గాడికోడు. ఏమైందో కూర మనం 4 కాయలు పోసుకొని పోతాం. మరి ఎవడైనా ఏమై జరిగిపోతుంది కాయల కూర. 4 కాయలు మందం వస్తా. అదే ఏ రోజన్నా మరి అమ్మనా పట్టు 4 కాయలు పట్టు. ఆ పొలంలో మండి నేను చెప్పాను గాడికి. మంచిగా కూర్చున్నా అమ్మా అందరూ ఎన్నైతారు. అదే అయితే చాలా మంచిగా నూనె పోసి చికెన్ వండితే ఏ మటన్ పని చేస్తుంది, ఏ చికెన్ పని చేస్తుంది. రాజు ఎట్లా ఉంటుందేమో కానీ శరీరం అన్నది వంకాయల కంటే ఎక్కువ. వచ్చి ఒకసారి అవుతాయా? ఏమండి నువ్వు తెచ్చి పెట్టినట్టు కూరగాయలు ఏముండినవే అంటాండి. ఇక్కడ ఏమున్నాయి కూరగాయలు తెచ్చినావు మన అంగట్లా? ఏం తెచ్చినట్టు ఏం తెచ్చినట్టు వచ్చేటప్పుడు మన పొలం కట్టి వచ్చేటప్పుడు బద్రిగారి సేవ నుంచి వచ్చిన వానికి ఫోటో ఎంత మంచిగున్నదే. వంకాయ కూరోయి బావా నేను ఇష్టంగా వండినారా. వంకాయలు చూడగానే నాకు కన్ను పుట్టినట్టే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మంచిగా అని చెప్పి అడిగి చూసిన చేసుకొని వచ్చాను. దగ్గర రాకుంటే ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. అయితే వాడు బాగానే పెట్టిందని నేను అనుకుంటాను. వాడు పెట్టినాడు. ఇన్ని రోజులు ఎప్పుడన్నా సమ్మన్న నా కాయలా చెప్పి పెట్టిన చూసిన నువ్వేం లేదు. 10 దాకుంటాయి. మంచి వంకాయ కూర మించింది లేదు. ఇంకేనా మంచిగా నూనె పోసి నువ్వు ఎట్లా ఉండతావు మరి. వండు సోది వండినావంటే మాత్రం అది మంచిగా ఉన్నది. వండు మళ్ళీ బూకర్ వేసాం వేయకు. దగ్గర 16 ఉన్నాయి. నువ్వు నీ 8 తిన్నా మంచిగా, నా 8 నాకైతే. అయితే చూసిండ మరి చూస్తే 2 నిత్తులు కొరిగితుడు కూడా అసలే మంచోడు కాదు. నాకు తెలియదు చూడలేగా. సరే మరి స్నానం చేసి వస్తాను. ఏం బావా బయట తెచ్చినట్టు నీకెందుకు తర్వాత చూస్తుంది. అదేమో ముళ్ళు కట్టుకొచ్చలేదో ఏమో అయ్యో ఎందుకు చిత్రం. మేము మొగడు పైన కూడా మాట్లాడుకోవద్దేమో. చిత్రం ఉన్నది వీళ్ళతోటి. బా కమ్మ వాసన వస్తుంది. ఎప్పుడు వీళ్ళకి ఇట్లా దొంగతనంగా తెస్తేనే మరి ఇట్లా కుదిరింది. ఇట్లా దొంగ తిండే ఉప్పు ఉన్నది అసలు. అబ్బా ఎంత మంచిగా ఉన్నదో కూర అయితే అయినట్టే. ఇక నా పానం ఆగుతలేదు కదా, తింటే మంచిగా ఉండు. నేను ఎప్పుడు వస్తాడో ఏమో.
కూర అయినట్టే ఇక బంద్ చేస్తా గ్యాస్. ఇంక ఎప్పుడొస్తాడో మరి, తింటే మంచిగా కూడా నాకు అన్నమే ఉన్నది నా పానం అంతా. ఇంకా రాడు, అప్పుడు అనగా పోయిండు ఇంకా రాడు. ఎంతసేపు కూడా అలమని నేను ఎట్లయితే అట్లా. ఇగో 16 అయితే తెచ్చిండు, సరే 8 వస్తాయి లెక్క పెడితే ఆయన తెచ్చిండు లెక్క పెట్టి, అంటే నాకు 8 వస్తాయి అన్నట్టు. నా 8 నేను తింటా, నేనేమైనా లెక్క తప్పుతానా? నా 8 తింటానా అంతే. ఇది ఊకి పోయి మొత్తం ఓపు గడ్డి తీసుకొని గడ్డి కోసొచ్చి స్నానం చేస్తే అప్పటి వరకు కూర అయితే ఎట్టు ఏమో కానీ ఇంకా రాడు. నేను ఇంట్లో బయట తిరుగుడే సరిపోతుంది అలా, ఇంకా వస్తలేడేంది? నేను ఎంతగానో చూడాలని వరకు నా పానం తీసుకొని నా వంకాయలు చేయడం నా పానం అంతా అలానే ఉన్నది. ఇంకా 8 తింటే 16 ఎన్ని ఉంటాయి? ఇంకా 8 ఉంటాయి అంటే 8 ఇట్లా నాకు 4 ఆయనకు 4 అంటే నా 4 నేను తింటాను. నేను లెక్క తప్పుతాను, నీతిగానే ఉంటాను. మరి రాడు. ఇంకా పల్లీలు వేసినా కదా, తింటా అంటే మంచిగా అనిపిస్తుంది, కూర రుచి ఉన్నది. ఎట్లయితే అట్లా నేనేం చేయాలి మరి? ఇంకా 4 అయితే ఉన్నాయి. ఆ 4 ఇట్లకి వెళ్ళి నాకు 2 వస్తాయి. నా 2 నేను తింటా. ఆయన చెప్పిన లెక్కే, నాదే ఉన్నది. ఆయన చెప్పిన లెక్క మంచిగా నడుస్తా. నా 2 నేను తింటా, నా పానం తీసుకుంటా. నా కూర చేయడం నా పానం అంతా అలానే ఉన్నది. ఎంతసేపు చూడాలి మరి? వంకాయలు ఇచ్చినా కానీ ఇది మరి ఉప్పు ఎట్లెత్తుందో, కారం ఎట్లెత్తుందో, ఎట్లా వండుతుందో బిచ్చిది మంచిగా ఉండకపోవాలి. దాని సంగతి చెప్తా. కూరలలో అంటే వంకాయ తీరు, వంకాయ వండే తీరు వండాలి కానీ దాని రుచికి లేదు. బా తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఎప్పుడు కుదరలేక ఇంత మంచిగా కూర. అబ్బా ఇలా రాడిగా ఇలా వచ్చేటట్లేడు. సోరు వచ్చాడు తినాడా? ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. మరి 2 ఇట్లా పంచుకుంటే చెరొకటి వస్తుంది. మరి తినడా ఆయన తప్పితే? తింటా. నా పానం నాకు మా పానం అవుతలేదు. నేనేం చెప్తా, ఒక్కటి వేసుకుంటా. ఆయనకు ఒకటి నాకు ఒకటి లెక్కే. ఇంకేమన్నా లెక్క ప్రకారం తింటానా? ఉండండి. బా ఇంకా కాలుతుంది. కాలే మంచిదే. అది అబ్బా కాలినది నాకు ఎంత మంచిగా కాలుతుంది. ఎంత మంచిగా ఉన్నదో అబ్బా. తింటా. మళ్ళీ రేపు వండుకుంటా. ఏదైనా మళ్ళీ రేపు తెస్తాడు. ఇంకా నా మొగడు ఎట్లయినా దొంగతనంగా తెంపుకొచ్చుకు అలవాటు పడ్డాడు. మళ్ళీ రోజు తిమ్మంట. మరి ఏంది ఇట్లా కాదు, మొత్తం తింటే మంచిగా ఉంటుంది. అమ్మా ఇప్పుడు నా పానం నిమ్మలమైంది. ఎంత మంచిగా ఉన్నదో కూర. అదే తింటా, అదేదేం లేదు. ఇయ్యాల నేను తింటా, రేపు నమ్మ కూడా తింటాడు. తోటలేదా నమ్మ కూడా తెచ్చటం లేడా? ఇంకేం తక్కువ నాకు? రోజు ఇదే కూర మాకు. ఇక అంతే, రోజు తిమ్మంటా, రోజు ఉంటా. అమ్మా అమ్మా ఇప్పుడు నిమ్మలమైంది నాకు. బా 1 hour later. వచ్చి చాలాసేపు కాకపోతే కూర ఉండొచ్చు. కాకపోతే మరి ఉన్నదో మరి కంచబడి కూడగొట్టిందో ఏమైనా ఆకైతుంది. బీర్ పెంచుతాను. మంచిగా ఉంది, అసలు బాగా వస్తుంది. ఎత్తానతి ఇంత పొద్దుగా వచ్చినట్టే ఏమంటాడు ఇంకా. ఒకటే పల్లె నాకే పెడతాను, నువ్వు పెట్టుకోవే. తిన్నా నాకు చూసిందా? ఆకలి తిన్నా అప్పుడే. తిన్నావా? అయ్యో వేసేదాకా ఆగు ఆగు. అయ్యో ఎత్త ఇద్దే ఆగు. ఇట్లా
ఓయ్, ఊరేదే ఎంత పండు ఫస్ట్ అయితే ఏది నువ్వు వేసేది ఊరేదే ఉన్నది కానీ నేను తిన్నా. ఏది నువ్వు రాకపోతే నాకు ఆకలి అప్పుడే తిన్నది. ఇప్పుడు 16 వంకాయలు దగ్గర దగ్గర 15-16 వంకాయలు వండమని చెప్తారేమో. ఒకటి పెట్టుకొని వచ్చి నాకు కూర వండుతారు. మరి నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఏది ఎప్పుడు వచ్చినావు? ఆకలి అయింది తిన్నా. బుక్కదారా మరి ఇటు వంకాయలు కూడా వచ్చా మరి ఏం చేయాలి? అరే రామచంద్ర నేను అనుకుంటే ఎంతసేపు ఉండాలి? తిరిగి తిరిగి చూసి తిన్నా నాయన నేను లెక్క పెట్టుకొని తిన్నా. ఇప్పుడు అరే ఎన్నే ఆడలే ఎంతసేపు ఉండాలి కొరకు? ఎంతసేపు అని చూడాలి? చూసి తిన్నా నాయన లెక్క పెట్టుకొని. ఇంకా నన్నంతనం లేదు వచ్చి ఇవన్నీ తిన్నావే తిన్నా. ఎంతసేపు ఉండాలి? మరి నువ్వు వచ్చేదాకా తిన్నా. మరి ఏంటి ఇప్పుడు? ఓ ఎట్లా తిన్నావా ఇవన్నీ ఎట్లా తిన్నాడయ్యా? గిట్లా తిన్నా. ఏందక్క కథ ఏమో ఉన్నదనుకుంటున్నా పొద్దున్న నుంచే. మొగడు దొంగతనంగా వంకాయలు తీసుకొస్తే వండి మొగని పెట్టకుండా తిని వంకాయలు ఎక్కడే నాకు తెలిసి అక్క మన వాళ్ళు ఇంకేమున్న తోట గవానికే ఉన్నది దొంగతనంగా తీసుకొచ్చి వండి అని మొగడు చెప్పిపోతే వండుకొని మొత్తం మొగని పెట్టకుండా తిని మొగని నాగని చెప్తానా ఇట్లనే నాకు తెలిసి చెప్తా వాళ్ళకు